జై బాబా అండి శారద గారు. శారద గారు జై బాబా. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జై బాబా అండి. ఇవాళ నేను ఏదో వేరేదేదో సెలెక్ట్ చేసి పెట్టాను. అసలు నేను అనుకున్నది ఒకటి, బట్ ఇప్పుడు ఇందాక 4:30 నుంచి మళ్ళీ ఊరికే చూస్తుంటే, పుస్తకాలు చూస్తుంటే బాబా ఆదేశానుసారం నాకు దొరికింది ఏంటంటే ఇవాళ చెప్పడానికి, నిన్నటి రోజున మే 24 నిన్నటి రోజున అని కాదు, మనం ఇంకా ఇందులో ఉన్నాం కదా, ఏప్రిల్లో ఉన్నాం. బట్ బాబా సెలెక్ట్ చేసింది ఏమిటయ్యా అంటే మే 24 జరిగినటువంటి విషయం. 1952 మే 24న ఏం జరిగింది అనేది మనందరికీ తెలిసిన విషయమే. బాబాకి యాక్సిడెంట్ జరిగింది. యుఎస్ లో బాబాకి యాక్సిడెంట్ జరిగింది. అది మామూలుగా అందరికీ తెలుసు, లార్డ్ మెహర్ లో వస్తుంది, చాలా వివరంగా అంతా ఉంది. కానీ నేను చదివిన పుస్తకంలో చూస్తే కొంచెం డైరెక్ట్ గా అక్కడ ఏం జరిగింది ప్రత్యక్షంగా అనేది చాలా చిన్న చిన్న డీటెయిల్స్ చాలా కనబడ్డాయి. సో బాబా ఇది చెప్పమంటున్నారు కావాల్సి అని చెప్పి ఇంకా అది తీసుకున్నా అనమాట. అయితే ఇక్కడ మనకి ఐవి జ్యూస్ ఆవిడ ప్రత్యక్ష సాక్షి. ఈ యాక్సిడెంట్ జరిగాక ఆవిడ బాబా దగ్గర ఉంది. బాబా పిలిచారు, అక్కడ ఆవిడకి పిలుపు వస్తుంది. సరోజ్ ఫోన్ చేస్తాడు, ఆవిడ వెళ్ళటం జరుగుతుంది అనమాట. సరిగ్గా మే 24వ తారీఖు ఆవిడ న్యూ జెర్సీలో ఒక పెళ్లి రిసెప్షన్ కి వెళ్ళటానికి తయారవుతుండగా ఓక్లహామా నుంచి సరోజ్ ఇరానీ ఫోన్ చేస్తాడు. అత్యంత ఘోరమైన ప్రమాదం జరిగింది, వెంటనే మీరును చార్మియన్, అంటే ఆవిడ కూతురు చార్మియన్, ఇద్దరు వెంటనే ఓక్లహామాకి రండి అని చెప్తాడు. వాళ్ళు ఆ రోజు శనివారం మధ్యాహ్నం బ్యాంకులు మూసేశారు. సరే అని చెప్పి ఆవిడ తెలిసిన వాళ్ళ దగ్గర, యజమాని దగ్గర, ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ఆ ఎయిర్లైన్ సర్వీసెస్ కూడా తగ్గించేశారట ఆ టైంలో. ఎందుకంటే పెట్రోల్ స్ట్రైక్ ఉందిట ఆ టైంలో, ఎక్కువ విమానాలు తిరగటం లేదు. అయితే లక్కీగా చివరి సాయంత్రం లేట్ ఈవినింగ్ బయలుదేరే ప్లేన్ లో వాళ్ళకి చివరి 2 సీట్లు దొరుకుతాయి. ఆ విధంగా వాళ్ళు ఆ రాత్రి బయలుదేరి పొద్దున్న 4:30 గంటలకి, తెల్లవారుజామున 4:30 గంటలకి చేరుకుంటారు ఓక్లహామాకి. సరే వీళ్ళు ప్రేగ్ హాస్పిటల్కి వెళ్తారు టాక్సీలో. గుమ్మంలోనే సరోజ్ ఇరానీ, డెలియా డిలియోన్ వీళ్ళిద్దరూ కలుస్తారు. వాళ్ళిద్దరు చాలా నీరసంగా, చాలా అలసిపోయి కనబడతారు అన్నమాట. వీళ్ళని చూడగానే సరోజ్ వెక్కి వెక్కి ఏడుస్తాడు. నేను నా గురువుని సంరక్షించలేకపోయాను, నన్ను నేను చంపుకోవాలి, నా మొహం నేను ఎలా చూపించాలి ఇండియాకి వెళ్తే మళ్ళీ అందరికి, బాబా ప్రేమికులకి అని చెప్పి వాళ్ళందరూ నన్ను నిందిస్తారు అని చెప్పి అడవడం మొదలు పెడతాడు. చాలాసేపు అతను ఏడ్చాక ఈవిడ అతన్ని ఊరుకోబెట్టి ఆ కారులో కూడా నువ్వు లేవు, నువ్వు ఎలా కారణం అవుతావు అని చెప్పి ఏదో ఆవిడ చెప్పి అతన్ని ఊరడిస్తుంది అనమాట. సరే అని చెప్పి లోపలికి వెళ్తారు. ఇంకా లోపలికి వెళ్ళి పేషెంట్లను చూడటానికి వెళ్తే బాబా ఎడమ చెయ్యి భుజం కిందుగా విరిగింది. ఎడమ కాలులో 2 ఎముకలు రంపపు ముళ్ళల్లా కోసుకుపోయాయి. 2 ఎముకలు బయటకు వచ్చేసి మొత్తం కోసుకుపోయినాయి అనమాట. ఎడం కాలు, ఎడం చెయ్యి ఏమో భుజం కింద విరిగిపోయింది. మొహం, ముక్కు బాగా వాచిపోయినాయి. ఆ తర్వాత గోహర్ చెప్పిన విషయాలు ఏంటంటే, ఈవిడతోటి ఐవి జ్యూస్ తోటి బాబా వారి ముక్కు పుటాల మధ్య గోడ విరిగిపోయింది. ముక్కు నుండి రక్తం విపరీతంగా ప్రవహించింది.
ఆ టైంలో ఈవిడ వెళ్ళిన టైంలో కూడా కారుతుంట రక్తం. రాణో బాబా దగ్గర కూర్చొని రక్తం తుడుస్తోంది. మరి ఆ టైంలో ఎందుకు డాక్టర్ అటెండ్ అవ్వట్లేదంటే మెహ్రాకి అటెండ్ అవుతున్నాడు ఆయన. డాక్టర్ బర్ల్సన్ మెహ్రా తల మీద గాయానికి కుట్లు వేస్తున్నాడు. సరే అందుకని చెప్పేసి ఈవిడ ఐవి జ్యూస్ ఏం చేస్తుందంటే ఈ రక్తాన్ని ఆపడానికి, బాబా ముక్కు నుంచి కారుతున్న రక్తాన్ని ఆపడానికి, అడ్డుకట్ట వేయడానికి కావాల్సిన అవన్నీ అడిగి, ఆ డ్రెస్సింగ్ కావాల్సిన సామాగ్రి అంతా అడిగి తీసుకుని మొత్తానికి ఆ రక్తాన్ని రాణు కూడా అక్కడే కూర్చొని ఉంది. ఈవిడ ఐవి జ్యూస్ వచ్చాక ఆ రక్తాన్ని ఆపగలిగారు. ఆ రక్తం చాలా వరకు ముక్కులోంచి వెళ్ళిపోయిందిట, లోపలికి వెళ్ళిపోయి అది మింగడం జరిగిందిట బాబా. ఆ రాత్రి బాబా రక్తం కక్కుకున్నారట. ఆ విధంగా బాబా ముక్కు ఎముక విరిగిపోయింది, ఆయన అందమైన ముఖం మారిపోయింది అని చెప్తోంది ఆవిడ. ఆ రోజు బాబా కింది కట్టుడు పళ్ళనే పెట్టుకుని ఉన్నారు. అయితే ఈ ఈ యాత్రలో ఏంటంటే డాక్టర్ డాన్కిన్ అతను బాబాని బలవంత పెడతాడు. కట్టుడు పళ్ళు పెట్టుకో బాబా, బాగుంటుంది, నలుగురిలోకి వెళ్తున్నావు అది ఇది అని చెప్పి కొంచెం అయిష్టంగా బాబా ఒక్కొక్కసారి కింద పళ్ళు ఒక్కొక్కసారి పై పళ్ళు పెట్టుకుంటూ ఉండేవారట. ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏమైంది, కింద పళ్ళు పెట్టుకున్నారట, కింద కట్టుడు పళ్ళు పెట్టుకున్నారు. ఆ పళ్ళు పై పెదవిలోకి దిగిపోయి పై పెదవి చిగురు పెద్ద గాయం అయిపోయి చాలా బాధపడ్డారట. వాచిపోయింది నోరంతాను, ఆ పెదవంతా వాచిపోయింది, ముక్కు వాచిపోయింది. ఇది జరిగింది. ఆ తర్వాత ఇంకా బాబా ఎప్పుడు కట్టుడు పళ్ళు ధరించలేరుట. ఆ యాత్రకు ముందర ధరించలేదు, యాత్రకి తర్వాత ధరించలేదు అని చెప్పి ఇక్కడ చెప్పారు. మరి సరే, మెహ్రా పుర్రెకు గాయాలైనాయి. ఆమె మూసుకున్న కళ్ళు ఒక రెడ్ బీట్రూట్ దుంపల్లాగా ఉన్నాయి. ఆ రెండు కళ్ళు ఆ బీట్రూట్ దుంపల్లాగా అయిపోయినాయిట. నురిటి మీద గాయం వికృతంగా ఉంది. కారు డ్రైవ్ చేస్తున్న ఎలిజబెత్ పేటర్సన్ 2 చేతులు, కాలర్ బోను, కొన్ని రిబ్స్ విరిగాయి. మెహరు మణికట్టు విరిగింది. అక్కడక్కడ దెబ్బలు గాయాలు తగిలాయి. మణిజాకు పెద్దగా ఏమీ తగలలేదు. చిన్న గాయాలు, కోతలు, పాదాలు మోకాలు గీరుకుపోయినాయి. అందరూ అన్ని విధాలా గాయపడ్డారు. అప్పుడు బాబా ఏడు చేతిని, ఐవి జ్యూస్ చేతిని తన చేతిలోకి తీసుకొని బాబా ఇలా చూపించారట, రాశారట. అక్షరఫలకం మీద ఆయన రాస్తే ఆవిడ చదువుకుంది. ఇదంతా భగవంతుడు వాంఛించినట్లే జరిగింది. ప్రపంచం మొత్తానికి మేలు జరుగుతుందని గుర్తుంచుకో అని చెప్పి బాబా రాశారట. అప్పుడు ఆవిడ ఓహో బాబా కావాలని చేశారు ఇది అని అనుకుందన్నమాట. ఎందుకంటే ఆవిడ అనుకుంది కావాలని చేశారు బాబా ఇది అని. ఇంకొక పాయింట్ కూడా చెప్తుంది ఆవిడ. టెర్రీ జ్యూస్ అనే అతను సూచించిన రూట్ కాకుండా ప్లాన్ మార్చి బాబా ఈ రూట్ ఎంచుకున్నారట ప్రయాణానికి. బాబా ఇంకా మెహ్రా కారు కుడివైపు నుంచి కింద పడ్డారు, కారులోంచి రైట్ సైడ్ నుంచి కింద పడ్డారు. వారి ఎడమ వైపు భారం అంతా పడింది. ఆ పడేటప్పుడు అప్పుడు వాళ్ళ ఎడం చేయి మీద పడ్డారు బాబా, అందుకని ఎడం భుజం విరగటం జరిగింది. ఆ విధంగా బాబా రక్తం అమెరికా నడిబొడ్డున బాబా రక్తం చిందింది అని ఆవిడ చెప్తున్నారు. ఈ ప్రమాదానికి ముందు రోజున బాబా కొంచెం అస్వస్థతగా కనిపించారట. తర్వాత బయలుదేరే ముందర ఎలిజబెత్ ని ఇన్సూరెన్స్ పాలసీ, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే, ఎలిజబెత్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా తెచ్చుకో అని చెప్పారు. అలాగే సరోజ్ కి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏమని, నేను ప్రతి 50 మైళ్ళకు ఒకసారి ఆగుతాను, నా వెనకాలే ఉండాలి, నువ్వు వచ్చే వరకు ఆగుతూ ఉంటాను అని చెప్పారట. ఎప్పుడు 10 మినిట్స్ కంటే ఎక్కువ దూరం ఉండకు నాకు అని కూడా చెప్పారు. ఆ విధంగా చెప్పి నువ్వు కనుక 10 మినిట్స్ కంటే ఎక్కువ వెనకబడిపోయావంటే నేను పంపించేస్తానని కూడా చెప్పారట సరోజ్కి. అంత గట్టిగా చెప్పారు. మరి అయినా కూడా జరగాల్సింది అలా జరిగింది. సరోజు 10 మినిట్స్ కంటే ఎక్కువ లేట్ చేశాడు. వీళ్ళకి యాక్సిడెంట్ అయిపోయాక అలా పడున్న వాళ్ళని వాళ్ళ తర్వాత తీసుకెళ్ళటం జరిగింది. మరి బాబా కారుని డైరెక్ట్ గా ఎదురుకుండా వచ్చి కొలైడ్ చేసిన కారు డ్రైవరు కొరియా యుద్ధంలో కాళ్లు పోగొట్టుకున్న 24 ఏళ్ల యువకుడు. అప్పుడు ఈవిడికి ఒక అనుమానం వచ్చిందిట.
అవతార పురుషుణ్ణి సాక్షాత్తు భగవంతుడిని గాయపరిచిన అతను ఆ కర్మ ఏ విధంగా అతనికి పనిచేస్తుందో, ఇలాంటి పని చేశాడు అతను అని అనుకుందిట ఆవిడ. ఇలాంటి పని చేశాడు అతనికి, అది ఏ విధంగా వస్తుందో తర్వాత అతనికి అని అనుకుందిట. ఆ మాట అన్నప్పుడు ఎరిచ్ చెప్తాట, అతను అవతార పురుషునితో ఈ విధంగా కలవడానికి ఎన్నుకోబడిన అదృష్టవంతుడు, అవతార పురుషుడికి ఈ విధంగా జరగడానికి ఇన్స్ట్రుమెంట్, అతను ఎన్నుకోబడ్డాడు అని చెప్పి ఎరిచ్ అన్నట్ట. యేసు ప్రభు కాలంలో జుడాస్ వలెను, యేసును వ్యతిరేకిస్తాడు జుడాస్, క్రీస్తుని వ్యతిరేకిస్తాడు, ఆయనకి అగైనెస్ట్ గా చెప్తాడు. అలాగే శ్రీరాముని యుద్ధానికి పురిగొల్పి తాను మరణించి ముక్తి పొందిన రావణుని వలెను, రావణాసురుడు ఆయనతో యుద్ధం చేసి ఆయన్ని నిందించి ఆయన్ని నానా బాధలు పెట్టి ఆ విధంగా చివరికి తను ఆయన చేతుల్లో చనిపోయి ముక్తి పొందుతాడు రావణాసురుడు. అలాంటి వాడు ఇతను అని చెప్పి, అది ఎంచుకోబడ్డాడు అతను అని చెప్పి ఎరిచి చెప్పాట. సరోజ్ కారు బాబా కారు వెనకాలే ఉండాలని చెప్పారు, అయినా కూడా సరోజ్ కారు చాలా వెనకబడిపోయి ఎక్కువ 10 నిమిషాల కంటే ఎక్కువ లేట్ చేశాట. ఈలోగా బాబా కారుకి ఈ రకమైన ఘోర ప్రమాదం జరిగింది. సరోజ్కి చాలా బాధ కలిగింది. ఈ ఆసుపత్రి చాలా చిన్నదే గాని అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అయితే ఇంత పెద్ద ఎత్తున చికిత్సలకి సరిపడదు. మెహ్రా తలగాయానికి చికిత్స చేయడం కోసం బ్రెయిన్ స్పెషలిస్ట్ ని, ఎలిజబెత్ విరిగిన ఎముకలు సరి చేయడానికి బోన్ స్పెషలిస్ట్ ని పిలిపించాట డాక్టర్ బర్ల్సన్. ఎలిజబెత్ డాక్టర్ రావడానికి 2 గంటలు వేచి ఉందిట. 2 గంటలు పట్టింది అతను వచ్చేసరికి. మరి ఆ హాస్పిటల్లో అలాంటి వాళ్ళు లేరు, బోన్ స్పెషలిస్టును బ్రెయిన్ స్పెషలిస్టును. సరే, అప్పుడు ఈవిడ చెప్పింది ఐవి జ్యూస్, ఈ 4 భారతీయ అతిథులకు సరైన వైద్యం చేయండి, ఖర్చులను నేను భరిస్తాను అని డాక్టర్కి చెప్పాను అని చెప్తోంది ఆవిడ. అని ఇంకొక మాట చెప్తుంది డాక్టర్ బర్ల్సన్తో, ఏమనంటే బాబా గారు పడుకున్న గదిలో బాబా దయచేసి మంచం ఏర్పాటు చేయించమన్నారు అని బాబా చెప్పారు అని ఆయనతో చెప్తుంది. బాబా దయచేసి మంచం ఏర్పాటు చేయమన్నారు అని చెప్పి బర్ల్సన్తో ఇవిడ చెప్పింది. ఆ డాక్టర్ వెంటనే ఆగి కళ్ళజోడు తీసి, ఎలా చెప్పారు, ఆయన మాట్లాడు కదా అన్నట్ట. దయచేసి అని ఎలా అన్నారు అని అడిగట. అడిగితే అప్పుడు ఆవిడ చెప్పింది, బాబా సంజ్ఞలు మాకు అర్థం అవుతాయి, ఆ విధంగా నేను అర్థం చేసుకున్నాను, బాబా చాలా బాధపడుతున్నారు, ఊపిరి కూడా కష్టం అవుతోంది, మంచి మంచం ఒకటి ఏర్పాటు చేయండి అని చెప్పి ఆవిడ చెప్పింది. రానో బాబా తల దగ్గరే కూర్చుంది, రానోకెళ్ళి. అయితే వీళ్ళు గదిలోకి వెళ్ళేసరికి బాబా మాటికి వీళ్ళు వచ్చినప్పుడల్లా కర్చీఫ్ వేసుకునేవాళ్ళట మొహం మీద, కళ్ళు మాత్రమే కనబడేటట్టు వేసుకునేవాళ్ళట. ఎందుకంటే వాచిపోయిన ముక్కు, వాచిపోయిన నోరు, ఆ పెదవి చూస్తే వీళ్ళు బాధపడుతున్నారని చెప్పి కవర్ చేసుకున్నారట. కళ్ళు మాత్రం కనబడుతూ ఉండేవిట. ఆ కళ్ళు అచ్చం క్రైస్తు కళ్ళలా ఉన్నాయి అని చెప్పి ఐవి జ్యూస్ అంటుంది. సరే, విట్టిదేవిని రాత్రింబవళ్ళు ఎలిజబెత్ ని మెహ్రాని కనిపెట్టుకుని ఉండేదిట ఆవిడ. విట్టిదేవి, మెహ్రా, ఎలిజబెత్ ప్యాటర్సన్ వాళ్ళిద్దరు ఉన్న గదిలో ఆవిడ వాళ్ళని చూసుకుంటూ ఉండేదిట. కొద్దిసేపు ఎప్పుడో అప్పుడు ఆ ఇద్దరు మంచాల మధ్యలో నేల మీద పడుకుని కునుకు తీసేదిట. ఆ ఇద్దరిని వదలకుండా ఉండమని బాబా తనని ఆదేశించారని చెప్పి కొన్ని ఏళ్ల తర్వాత ఎప్పుడో ఈవిడితో చెప్పిందట. అందుకనే అక్కడ ఆవిడ ఉండిపోయింది అనుకున్నారు వీళ్ళు. కిటీదేవి ఆ గదిలో నుంచి బయటికి రాదు ఎంతసేపటికి, అక్కడే ఉండి వాళ్ళిద్దరిని చూసుకుంటుంది. అయితే ఇంత జాగ్రత్తగా ఆవిడ చూసుకున్నా కూడా కిట్టి ఒక టైంలో నర్సును పిలవడానికి వెళ్తుంది, ఏదో అవసరం వచ్చి వీళ్ళల్లో ఎవరికో అవసరం వస్తే బయటికి వెళ్తుంది 1 నిమిషం. ఆ వెళ్ళిన టైంలో మెహ్రా కింద పడిపోయిందిట. మంచం మీద నుంచి మెహ్రా కింద పడిపోయింది, తలకి మళ్ళీ దెబ్బ తగిలింది. అందుకు బాబా చాలా విచారించారట, అయ్యో కింద పడింది అని చెప్పి. ఇవన్నీ ఇంత డీటెయిల్డ్ గా ఆవిడ ప్రత్యక్షంగా అక్కడ ఉంది కాబట్టి మనకి చెప్తోంది అనమాట.
రక్తంతో తడిసిన బాబా వారి దుస్తులు, మెహరా దుస్తులు ఉతకమని చార్మియన్కి ఇచ్చారట బాబా ఆ బట్టలు. మెహరావిను బాబావి చార్మియన్కి ఇచ్చి దాన్ని క్లీన్ చేయమన్నారట బట్టల్ని. ఆ అమ్మాయికి అలవాటు లేదు అసలు బట్టలు ఉతకడం అనేది. అక్కడ సరైన సదుపాయాలు కూడా లేవు. అయినా కూడా ఆవిడ ఎట్లాగో ఆ బట్టలు మాత్రం ఉతికిందిట, నేర్చుకుందిట అప్పటికప్పుడు. అయితే ఆ ఊళ్ళో వీళ్ళ కోసం ఫ్రూట్స్ అవి తేవడానికి ఆ ఊళ్ళో చిన్న ఊరిది తిరుగుతూ ఉంటే అక్కడున్న స్థానికులు వీళ్ళందరినీ ప్రమాదగ్రస్తులు అని చెప్పి అంటూ ఉండేవాళ్ళట. వీళ్ళు యాక్సిడెంట్ వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉండేవాళ్ళట. అయితే ఒక ఆవిడ, ఒక దుకాణం ఆవిడ తన కోసం దాచుకున్న స్ట్రాబెర్రీ పళ్ళను కూడా వీళ్ళకి ఇచ్చిందిట, తెలిసి వీళ్ళకి ఇలా యాక్సిడెంట్ అయిందని. వీళ్ళు తీసుకెళ్లి బాబాకి ఇస్తే బాబా చెప్పారు, మెహరాకి అవంటే చాలా ఇష్టం, ఆమెకు తినిపించండి అన్నారు. కానీ మెహరా ఏ పరిస్థితిలో ఉంది, కళ్ళు కూడా తెరవలేకపోయింది. 1-2 పళ్ళు మాత్రం ఆవిడ నోట్లో పెట్టారట. ఆ ఎయిర్ కండిషన్ గదిలో రగ్గు కప్పుకొని పడుకుంది. అప్పుడప్పుడు బాబా 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 అని మూలుగుతోందిట మెహరా. ఆ పక్కన ఎలిజబెత్ ప్యాటర్సన్ కాళ్ళకి చేతులకి సిమెంట్ ప్లాస్టర్ వేశారు. ఆ వేడి తట్టుకోలేకపోతుందిట ఆవిడ. మరి మెహరా అయితే ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి వాళ్ళకి. ఎలిజబెత్ కొన్ని సమస్యలను పరిష్కరించాల్సి వచ్చింది. ఆవిడేమో కదలలేదు. ముఖ్యంగా ఇన్సూరెన్స్ విషయంలో టెలిగ్రామ్లు పంపించాల్సి వచ్చింది. అది ఎలాగో పంపించారు. చేతి వేళ్ళు కదలికలు లేవు ఆవిడకి ఆ టైంలో, నుజ్జు అయిపోయేట వేళ్ళు. ట్రావెలర్స్ చెక్ మీద సంతకం చేయలేకపోయింది. అప్పుడు ఆ బ్యాంక్ ఆఫీసర్ని పిలిపించి ఆవిడ దగ్గరికి రప్పించి ఆయన సమక్షంలో ఆ చెక్కులను మార్చుకున్నారట. ఆవిడ సంతకం పెట్టకపోయినా కూడా మార్చారట. చూడు నా చేతి వేళ్ళు చచ్చుబడిపోయాయి అని చెప్పి ఆవిడ కొంచెం బాధపడిందిట. తర్వాత ఆ వేళ్ళు నయమయ్యాయి. అయితే ఆసుపత్రిలో బాబాకు సరైన మందులు దొరకటం లేదని చెప్పి డాక్టర్ గోహెరు వాపోయింది. మన ఇండియాలో లాగా కావాల్సిందల్లా బయటికి వెళ్ళి ఓవర్ ద కౌంటర్ ఇమ్మంటే ఇవ్వరు కదా అక్కడ. బాబా కోసం కాల్షియం, విటమిన్ ఇంజక్షన్లు ఇప్పించమని చార్మియన్తో చెప్పింది డాక్టర్ గోహెర్. అయితే ఈ దేశంలో ఆ మందులు వాడనివ్వరు. ఆఖరికి డాక్టర్ గోహెర్ డాక్టర్ బర్ల్సన్ ని ఒప్పించిందిట, ఆ డాక్టర్ గారు చెప్తే గానీ ఆ మందులు రావు, అనంతటా మనం వెళ్ళి కొనుక్కోవడానికి ఇవ్వడానికి కుదరదు. చివరికి ఆయన ఒప్పుకున్నట్ట. ఒప్పుకున్న తర్వాత అప్పుడు తెప్పించారు. ఈలోగా కాలిఫోర్నియా వెళ్ళాడు డాక్టర్ డాంకిన్. బాబా గ్రూప్ లోని డాక్టర్ డాంకిన్ కాలిఫోర్నియా వెళ్ళాట. ఆయన బుధవారం మధ్యాహ్నానికి విమానంలో వస్తున్నాడని తెలిసింది. మిగిలిన వారు ముస్తాద్జీ, ఆది, మెహర్జీ, నీలు వీళ్ళందరూ రోడ్డు మార్గంలో వస్తున్నారని తెలిసింది. బాబా నాకు చార్మియన్కి ఒక ముఖ్యమైన పని అప్పగిచ్చారు. అదేమిటి? పశ్చిమ తీరానికి వెళ్ళి అక్కడ బాబా రాక కోసం తెన్నులు చూస్తున్న భక్త బృందాలకు ఈ ప్రమాదం గురించిన అన్ని వివరాలు అందించమని చెప్పారట. ఇంకా వీళ్ళని వెళ్ళమన్నారు బాబా. అది వెళ్ళి అక్కడ వాళ్ళకి చెప్పండి, ఇక్కడ వరి కావద్దని చెప్పండి అని చెప్పి ఇంకొక మాట కూడా చెప్పారట బాబా. వాళ్ళు నా కోసం నిరీక్షిస్తున్నారు, వాళ్ళ నిరీక్షణకు మంచి ఫలాలు అందుతాయి, తప్పకుండా వాళ్ళకి మంచి ఫలాలు అందుతాయి అని చెప్పండి, నిరీక్షణగా ఓపిక పట్టమనండి అని చెప్పారట. అయితే ఈవిడ అయిష్టంగానే ఇంకా వెళ్ళింది. వెళ్లే ముందర బాబాని అడిగింది, బాబా శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళిపోదాం విమానంలో, అక్కడ మంచి వైద్యం దొరుకుతుంది మీకు అంటే బాబా నిరాకరించారట. బాబా వారి నవజీవనంలో నిస్సహాయ దశ జూలై 10వ తేదీ వరకు కొనసాగనుంది. అందుకనే బాబా అలా చేసుకున్నారు. అక్కడ కొన్ని రోజుల తర్వాత ఆదిని మిత్రిల్ బీచ్ కు పంపించారు. వీళ్ళేమో ఐవి జ్యూస్ అండ్ చార్మియన్ హాలీవుడ్ వెళ్ళిపోయారు. ఆ ప్రజలు గుంపులుగా చుట్టుముట్టి అడిగారట. వాళ్ళందరూ ఎంతో ఆత్రంగా ఉన్నారు, ఏమైంది బాబాకి అని చెప్పేసి, ఎలా జరిగింది అని చెప్పి వాళ్ళందరూ అడిగితే ఈవిడ వెళ్ళి అవన్నీ చెప్పడం జరిగిందిట. ఇలా జరిగింది ఈ విధంగాను అని చెప్పి. సరే, ఇంకా తర్వాత లాస్ట్ లో ఆవిడేమంటుందంటే, ఈ రకంగా వీళ్ళు వచ్చేసాక 10 రోజులు కూడా గడిచిపోయేట. ఆ 10 రోజులు గడిచాక బాబా నుంచి ఒక టెలిగ్రామ్ వచ్చిందట.
మీ ప్రోగ్రామ్ ఏంటి అని వచ్చిందిట. దాని అర్థం ఏమిటి అంటే మమ్మల్ని న్యూయార్క్ వెళ్ళిపోమంటున్నారు బాబా అని అర్థం చేసుకొని ఈవిడ హాలీవుడ్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో ఈ హాలీవుడ్ అన్ని ఒక ఏరియాలో ఉంటాయి. అక్కడి నుంచి మళ్ళీ న్యూయార్క్ వెళ్ళిపోవడానికి దీని అర్థం బాబా వెళ్ళమంటున్నారని చెప్పి అర్థం చేసుకుని వెళ్ళిపోయిందట. హాస్పిటల్ బిల్స్ పెరిగిపోతున్నాయి. వెంటనే బాబా ఆయన పరివారము మిర్టిల్ బీచ్ సెంటర్కి వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. బాబాను ఆయన గ్రూపును బిల్స్ పెరిగిపోతున్నాయి, ఇంకా మనం వెళ్ళిపోదాం, మిర్టిల్ బీచ్ లో రెస్ట్ తీసుకుందామని. ఏమాత్రం కదలలేని ఆ ముగ్గురు పేషెంట్లని, ఎవరా ముగ్గురు? మెహర్ బాబా, మెహరా, ఎలిజబెత్ ప్యాటర్సన్. వీళ్ళ ముగ్గురికి విపరీతంగా తగిలే వాళ్ళు కదలలేరు బెడ్ మీద నుంచి. అలాంటి పేషెంట్లను తీసుకెళ్ళటానికి ఎయిర్లైన్స్ వాళ్ళు ఎవరు ఒప్పుకోలేరుట. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 2 అంబులెన్స్లు అరేంజ్ చేసుకుని మిట్టిల్ బీచ్ కి వెళ్ళిపోయారట. మిగతా వాళ్ళందరూ కారులో ఫాలో అయ్యారు. ఇది ఆవిడ ఇచ్చినటువంటి రిపోర్ట్, బాబా యాక్సిడెంట్ గురించి ఆవిడ ఇచ్చినటువంటి ఐవి జ్యూస్ గారు చెప్పినటువంటి విషయాలు అన్నమాట. టైం ఆల్మోస్ట్ అయిపోయింది. సో అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి శారద గారు. జై ఆ, బాబా. జై బాబా అండి. అంటే రేపు ఎంత ఇది దివ్య ప్రణాళిక, యాక్ట్ ఆఫ్ గాడ్ అన్న ఈ సంఘటన తలుచుకుంటే మాత్రం మనకి హృదయం ద్రవించక మానదు. భగవంత్ ఇంతలా కిందకి దిగి వచ్చి ఇంత ఛిద్రం చేసేసుకుంటాడా శరీరాన్ని అనేది మనకి ఈ అవతారంలోనే బాగా విశదమైంది. అంటే ప్రతి అవతారంలో జరిగాయి కానీ మనకు అంత డీటెయిల్స్ తెలియవు. ఈ అవతారం ఈ సంఘటన తలుచుకున్నప్పుడల్లా కూడా ఆయన యొక్క త్యాగ నిరతి మనకు అవగతం అవుతుంది. చాలా అద్భుతంగా ఆ సంఘటన మాకు కళ్ళ కట్టినట్టు మీరు చెప్పినందుకు, మాతో షేర్ చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. జై బాబా. జై బాబా అండి. మరి ఇంత ప్రభు యొక్క త్యాగనీతికి సంబంధించిన ఈ ఈ ఘటనని మనం విన్నాం. ఆర్ద్రతతో నిండిపోయింది హృదయం అంతా కూడా. మరి సంకీర్తనలోకి వెళ్ళిపోదామండి. సంకీర్తనలో ముందుగా అప్పారావు గారు సంకీర్తన చేస్తారు. తర్వాత మల్లికార్జునరావు గారు రెడీగా ఉండాలి. అందరూ చిన్న సంకీర్తన చేయండి, అందరికీ అవకాశం ఉంటుంది. జై బాబా. జై బాబా అండి. శారద గారు చాలా చక్కటి విషయం చెప్పారండి. బాబా యాక్సిడెంట్ది చాలా రజి గారు చెప్పినట్టుగా కళ్ళ కట్టినట్టుగా ఉంది. జై బాబా అండి. చిన్నది పాడతాను పాట. అజ్ఞానముతో జ్ఞాన తేజుని జ్ఞానము మరువకే ఓ మనస. అజ్ఞానముతో జ్ఞాన తేజుని జ్ఞానము మరువకే ఓ మనస. జ్ఞానానందుని సుందర వదనుని స్మరణ సేవే ఓ మనస. పరమానందము ప్రభుని నామము ప్రస్తుతించవే ఓ మనస. ప్రభుని స్థుతిలో గల పరమార్థమును ప్రబోధించవే ఓ మనస. శాశ్వత పరమానందము కోరుచు ప్రభుని చేరవే ఓ మనస. పరమ పావనుని పద పద్మములకు ప్రణతులు సేయవే ఓ మనస. అజ్ఞానముతో జ్ఞాన తేజుని జ్ఞానము మరువకే ఓ మనస. జ్ఞానానందుని సుందర వదనుని స్మరణ సేయవే ఓ మనస. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా రజి గారు. జై బాబా. జై బాబా అండి అప్పారావు గారు. చాలా చక్కటి సంకీర్తన, చిన్న సంకీర్తన అందించినందుకు జై